ఏమే కనకం 2 సన్నుండ్లు పిల్లలకు పెడదాం. తినండమ్మా, మీ అమ్మ ప్రేమగా నేతితో చేసి తెచ్చిందమ్మా. తినండమ్మా, తినండమ్మా. ఏంటి ఇది, పిల్లలు తగ్గట్లేమా? మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన మంచం మీదే ఉన్నాం. ఏంటయ్యా ఇది? పిల్లలు అనుకున్నానే, ప్రాణం ఆగట్లేదే. మరీ ఇంతేది పనికిరాదయ్యా, నిద్దట్లో కూడానా? నిజం చెప్పవే, నీకు మాత్రం పిల్లలు లేకుండా పొద్దుపోతుందా? అవునయ్యా, వాళ్ళు లేకుండా చిన్న కునుకు కూడా పడ్డలేదు. నీకు తెలిస్తే నువ్వు కూడా నిద్రపోవని కాళ్ళు మూసుకుని పడుకున్నాను. బిడ్డలు లేకుండా కాలు చేయి అడ్డోలేదు. పొద్దునే వెళ్ళిపోదాం. లేదే, ఇప్పుడే వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 2 అయింది, ఇప్పుడు ఎట్ట వెళ్దాం? అన్ని సదేశాను, పొద్దున లేచి బస్కి వెళ్ళిపోదాం. ఇదిగో కండక్టర్ అబ్బాయి. ఏంటమ్మా? ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఏమ్మా, నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకునివ్వా. నీ పుణ్యమాని 99వ సారి లెక్క పెడుతున్నాను. అది కాదబ్బాయి, మా పిల్లలు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఎంతసేపు పడుతుంది? 2 గంటల్లో వెళ్ళొచ్చు గాని ముందు నువ్వు కూర్చోవమ్మా. ఇంకా 2 గంటలు పడుతుందా? ఇదో డ్రైవర్ బాబు, ఇంకా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 150 కిలోమీటర్లు ఉందని గంట క్రితం చెప్పాను. గంట క్రితం చెప్పావు సర్లే, ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి? బయటికి ఇసుకిస్తే డ్రైవ్ చేయడం కష్టం. తమిళనాడు మాటలు నాటినాడని పొద్దుగాల సెల్ఫోనులో చెప్పినాడే. యాడనున్నాడో నా డైవరు మావ, ఇప్పుడు అడిగొచ్చుంటాడో నా డైవరు మావ. డైవరు లేక బావురమన్నది లగచికి లగచికి ధావా. నా డైవరు ఉంటే బంపరుకుంటది చిగిలికి చిగిలికి ధావా. పులవప్పాడో పనసప్పాడో గిద్దలూరో కైకలూరో చిలుకలూరి పేట. డైవరు లేక బావురమన్నది లగచికి లగచికి ధావా. నా డైవరు ఉంటే బంపరుకుంటది చిగిలికి చిగిలికి ధావా. యాడికొచ్చుంటాడో ఇప్పుడెందాకొచ్చుంటాడో. పులవప్పాడో పనసపాడో గిద్దలూరో కైకలూరో చిలకలూరి పేట. అయ్యో, బండి ఎయిటింగు, ఈడు లోడు ఎయిటింగు, అంద సందాల హైవే రోడ్డు ఎయిటింగు. మందు ఎయిటింగు, నలగ మంచం ఎయిటింగు, మంచి పొట్టేలోని మటను ఎయిటింగు. తలుచుకోగానే పొరి ఇంజని తెప్పిపోనదిలారి. పిచ్చి వచ్చిందే నాకొక్కసారి, పచ్చి నొక్కి వదిలి వచ్చేశాను నీగారు. డైవరు లేక బావురు మందా లగిచికి లగిచికి ధావా. ఈ డైవరు ఉంటే పంపరుగుందా చికిలకి చికిలకి ధావా. దాడుకొచ్చేశానే, ఉళ్ళన్నీ దాడుకొచ్చేశానే. పులవపాడు పనసపాడు గిద్దలూరు అన్ని దాటి కీడకొచ్చేశాను.
రాగింగు ఫుల్లు బాటిల్ తాగింగు నైట్ ఆల్ టయ్యి ఈడే ఆడి పాడింగు నట్లు ఫిట్టింగు బండి పాటలు చెక్కింగు 4 టైర్లలో బాగా గాలి నింపింగు చెక్కిలి లాంటి అద్దం తుడిసి సీటు గీటు శుభ్రం చేసి డోరే మూసి గేరేసి ఆరన్ను కొట్టి స్పీడే పెంచి విడియాలమ్మ విడిచి దాటి సరసాపూరు సెంటరు చేరి జలసాపట్నం జంక్షన్ తిప్పి చెమటల పాలెం చూపించేసి ఉలకింత సంతకు తీసుకెళ్తానే డైవరు లేక బాబురు మంటది లగజిగి లగజిగి దావా ఈ డ్రైవర్ గుంటే బొక్కరు గుంటది జిగిలకి జిగిలకి దావా. సున్నుండమ్మా సున్నుండా తినమ్మా మా అమ్మ తినమ్మా. తినండమ్మా. ఏంటమ్మా ఏమి తీసుకోలేదు? ఇదిగో. తినండమ్మా. ఇదేమిటమ్మా దేవుడి ప్రసాదం తిన్నట్టు తింటున్నారు? మీ అమ్మ మీకు ఇష్టమని నేతో చేసిన సున్నుండలు తినండమ్మా. సున్నుండల్లో నెయ్యి ఎక్కువ, అంతా ఫ్యాట్ స్టఫ్, అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అవునన్నయ్య, తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. నువ్వు కూడా మానే అన్నయ్య. వద్దన్నయ్య, అప్పుడేదో తెలియక తిన్నావు. తెలియక? సరే అదొదిలే. అరిసెలమ్మా బెల్లంతో చేసినాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. తినండమ్మా. వద్దమ్మా. ఒక్క దెబ్బన డజన్ లాయించేయచ్చు. కమ్మగొన్నాయి తినండమ్మా. ప్లీజ్ అన్నయ్య, అరిసెలు నిండా బెల్లమే. తింటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ వస్తే కంట్రోల్ చేయలేం. మీ ఇద్దరు కూడా మానేస్తే మంచిది. జంతికలమ్మా వావుతో చేసినవి, కనీసం ఇవన్నా తినండమ్మా. వీటికి ఏమైందమ్మా? నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి. కొంచెం తినండమ్మా. అమ్మో, మొత్తం శనగపిండి అన్నయ్య. ఫస్ట్ ఏమో లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ సామాను ఏమైనా మొత్తం సర్దాయి. అన్నయ్య నువ్వు మాట్లాడమగా. ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయలుదేరండి. అక్షరముకు రాకపోతే పోయేదేమి లేదు కానీ ఇట్లాంటి చదువులు మనకు వద్దులేమా. ఏంటి? ఇది తింటే అదొస్తుందా, అది తింటే ఇదొస్తుందా? ఊళ్ళో ఉండగా శుభ్రంగా తిని 2 కళ్ళ కానేవాళ్ళు చూడండి ఎలా చిక్కి శల్యాలైపోయారు. మేము చిక్కిపోయామా? చిక్కగా ఏంది బట్టలంతా వదిలేపోతే అసలు వీళ్ళతో మాటలు అనవసరమే. పదవే ఏం స్వామి? నమస్కారం పెద్ద పంతులమ్మ గారు. నమస్కారం. ఎప్పుడొచ్చినా ఏదో ఒక హడావుడి చేస్తూ ఉంటావు. అది సరే గాని ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? అట్టాగాండి. ఏమేవ్ ఓయ్. నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారు పక్క నుంచో. చూడండి పిల్లలు, మీ పంతులమ్మ గారి వయసు మా ఆవిడ వయసు దగ్గర దగ్గర ఒకటే కదా. పంతులమ్మ గారు, రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజులు చేస్తారు కదా. చేస్తాను. టైంకి తింటం పడుకోవటం ఉన్నాయి కదా. ఇప్పటికీ ఇవన్నీ చేసే మీ పంతులమ్మ బాగుందా? ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకునే నా పెళ్ళాం బాగుందా? మీరే చెప్పండి అమ్మా. మీ ఆవిడే బాగుంది. అమ్మా ఇటు తప్పుకో. ఇప్పటికీ వీళ్ళిద్దరు ఎవరు పెళ్లి కూతురులో ఉన్నారు? మీ ఆవిడే అన్నా. అక్కది తస్స చెక్క. అయ్యా స్వామి గారు, మీ ఆవిడికి లంగావణి వేస్తే ఇప్పుడే 10వ క్లాస్ పాస్ అయినట్టుంటుంది. అమ్మా సీతాగీత, శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండమ్మా. డాక్టర్ గా నేను చెప్తున్నాను. అలాగే మేడం. మా బాగా చెప్పారమ్మా. లక్ష్మి, అవును ఇన్ని రకాలు వండుకొచ్చావేమిటి? రేపు మా సీతగీతల పుట్టినరోజమ్మా. ఐ స్వేర్ నేను కావాలని చేయలేదు. నైట్ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి నన్ను పట్టుకున్నావు. నువ్వు డ్రింక్ కూడా తీసుకోలేదు, బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నావు. సో సారీ. తప్పు చేశాను, తిద్దుకోలేని తప్పు చేశాను కాబట్టి నేను మా డాడీతో చెప్పాను. పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను. ఓకే అన్నాడు.